అంటే మీరు ఎప్పటినుంచో అడుగుతున్నారు బ్రో ఒక కలెక్షన్ వీడియో చేయి బ్రో నీ అకౌంట్‌లో ఏమేమి ఉన్నాయో చూద్దామని. కాబట్టి ఈరోజు నా అకౌంట్‌లో ఉన్న బట్టలు, ఇమోట్లు, గన్నులు అన్నీ చూపిస్తా అనమాట. అంటే నాదేం పెద్ద అకౌంట్ కాదు. ఏదో మాది కటిక పేదరికం నుంచి వచ్చిన ఒక సార్ ఏంటి సార్ అది? కట్టిక పేదరికం వాళ్ళు అసలు గేమే ఆడరు మామ. నేను ఆడతావు ఎందుకు ఆడకూడదేమోలే. ఇక్కడ చూసుకోవచ్చు 3,47,000 డైమండ్‌లయితే నేను టాపప్ చేశా అనమాట. అంటే ఫ్రీ ఫైర్ వాడు నాకు బండిల్స్ అవన్నీ ఇస్తాడు కదా! అవి కాకుండా నేను టాపప్ చేసినవి ఇది. ఇదంతా మా కొంపలో తెలియాలి. మామూలుగా ఉండదు నాకు. పోన్లే ఇప్పుడు ఆ ఫ్రీ ఫైర్ రోడ్వి మళ్ళీ నా డైమండ్లు మొత్తం అంతా కలుపుకుంటే దగ్గర ఒక 4 lakhs వరకు ఉంటుంది. కాబట్టి అంత మంచి అకౌంట్లో ఇప్పుడు ఏమేమి బట్టలు ఉన్నాయో చూద్దాం. మీరు కూడా చూడండి నాతో పాటు. అండ్ మీకు బట్టలు గన్లు అవన్నీ చూపిస్తూనే మీకు కొన్ని చెప్తా అనమాట నా అకౌంట్ కోసం. ఇంకా వినండి ఈ వీడియో అయితే చాలా బాగుంటుంది. మీరైతే ఫాస్ట్గా సబ్స్క్రైబ్ బటన్ నొక్కేయండి మోవా. వన్ చేద్దాం ఫాస్ట్గా. మనకైతే హైప్ బటన్ ఉండదు కాబట్టి మీరు షేర్లు కొట్టాలి. 5 లక్షల మంది సబ్స్ ఉంటే హైప్ బటన్ ఉండదు కాబట్టి ఎక్కువ మనకు ఛాన్స్ లేదు. ఇంకా మన ఛానల్ కూడా వాడు రికమెండ్ చేయట్లేదు, అందుకే మీరు షేర్లు కొట్టాలి. పోన్లే టకటకా చూపిస్తున్నాను డైమండ్స్ బండిల్స్ ఇవన్నీ నేను తీసినవి అనమాట. ఈ అకౌంట్ నేను నిజం చెప్పాలంటే కొన్నాను మావా. అది ఎప్పుడంటే ఇగో ఈ నరుటో ఈవెంట్లోనే నాకు దగ్గర 25,000 అయిపోయాయి. అంటే వీడియో కోసమే స్పిన్ చేసామవ్వా. ఇప్పుడు ఈ అకౌంట్ కొన్నప్పుడు ఇందులో అంతగా ఏం లేవు బట్టలు. ఒక 4 ఏళ్ళ ముందు అనుకుంటా, 3 ఏళ్ళు అవద్దు గుర్తులేదు సరిగ్గా. అప్పుడు నేను 11,000 పెట్టుకున్నాను. అప్పుడు ఇందులో ఏం లేవు, బట్టలు ఏం సరిగ్గా లేవు, కానీ గన్ స్కిన్స్ ఏవో కొన్ని ఉండే. దానికే 11,000 పెట్టుకున్నా. నాకు తెలియదు అప్పుడు దేనికోసం, కాబట్టి అన్ని డబ్బులు పెట్టుకున్నా. మామూలుగా అయితే ఒక 5,000 4,000 అలా ఉంటుంది అనమాట. నన్ను అడిగితే నేను కొన్నాను, మీరు అస్సలు కొనకండి అకౌంట్లు. మీరు కష్టపడి మీరే బిల్డ్ చేసుకోవాలన్నమాట. నా దగ్గర ముందు ఒక అకౌంట్ ఉండేది, దాంట్లో కూడా బోలెడు టాపప్లు చేసా. అది కూడా ఉంది, ఇంకా ఉంది అది. ఈ అకౌంట్లో వచ్చేసి ఎలాగంటే నేను 1v4 ఆడతాను కదా, అప్పుడు అవసరం అవుద్ది. అంటే కొత్త బట్టలు వేసుకొని ఆడితే బాగుంటుంది కదా, కంటెంట్లు చేయొచ్చు ఆ బండిల్తో ఈ బండిల్తో అని కొన్నాను మావా. కొంటేనేమో ఇందులో అంతగా ఏం లేదు కలెక్షన్, బట్ గన్ స్కిన్లు అయితే కొన్ని ఉన్నాయి. అవి చాలా తక్కువే, ఆ ప్రైజ్కి అయితే అసలు అది వర్తే కాదు. అయినా నేను కొన్నాను తెలిసిన వాళ్ళ దగ్గరే. బట్ తర్వాత అయితే ఆ అకౌంట్ని చాలా చేశాను నేను, చాలా టాపప్లు చేసి బండిల్స్ కొని. అబ్బో ఇప్పుడైతే ఇక్కడ చూసుకోవచ్చు 324 బండిల్స్ ఉన్నాయన్నమాట. ఈ బండిల్ వచ్చేసి నాకు ఫస్ట్ ఫ్రీ ఫైర్ స్టార్టింగ్లో ఈ అకౌంట్లో కాదు, ఆ అకౌంట్లో ఫస్ట్ ఇదే నాకు ఫ్రీగా వచ్చిందనమాట. ఇంకా అప్పుడు స్టార్టింగ్ అనమాట, ఫ్రీగా రాగానే అప్పట్లో నా దగ్గర ఒక 2GB ర్యామ్ ఫోన్ ఉండేది. ఇంక మా ఊరోళ్ళతో రూమ్లో ఆడేటోడిని. ఈ బండిలు వేసుకొని అందరికీ చూపిస్తూ ఎంత హడావిడి చేశాను అప్పుడు. అలాంటి రోజులు మళ్ళీ రావు. అసలు అప్పుడు నా ఏజ్ వచ్చేసి ఒక 16-17 ఉండేది. పైసలు కూడా నాతో అస్సలు ఉండేవి కాదు. 2GB ర్యామ్ ఫోన్ ఒక్కటే ఉండేది, ఇంకేటి ఉండేది కాదు. అక్కడి నుంచి ఇప్పుడు పెద్ద ఫోన్లు ఉన్నాయి. అండ్ ఇంకా అప్పటి నుంచి కానీ నేను అసలు ఎప్పుడు పేరెంట్స్ డబ్బులతో అసలు టాపప్లు ఎక్కువ చేశాను అప్పట్లో, కానీ చిల్లర చేశాను అనమాట. 100, 200, 300 అంటే వీక్లీలు తీసా ఒక 3-4 అంతే. అంతకు మించి ఏటీ చేయలేదు నేను అసలు. అంతెందుకు, వాళ్ళు అప్పుడు స్టడీస్ కోసం ఒక 2GB ర్యామ్ ఫోన్ కొని ఇచ్చారు. తర్వాత అది మెల్లిగా ఛానల్ స్టార్ట్ చేయడం, తర్వాత అది ల్యాగ్ అవ్వడం, తర్వాత అది పనికి రాకుండా వెళ్ళింది. అయినా సరే దాంట్లోనే చేసా, కానీ ఇప్పుడు ఫోన్ అడగలేదు వాళ్ళని. అంటే వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు, నా మైండ్ ఏదో ఉండేదిలే. కానీ ఈ అకౌంట్ వచ్చేసి కొన్నాను మామ 11,000 పెట్టి. ఎందుకు కొన్నానంటే మీకోసమే కొన్నా, అది కూడా కంటెంట్ కోసం. ఏదన్నా బండిలు వేసుకొని ఒక కంటెంట్ చేయాలనుకుంటే నాతో ఉండేవి కాదు. అప్పుడు నేను ఏం చేశా అంటే ఇంక తప్పదు అనుకొని కొన్నాను. బట్ మీరైతే అస్సలు కొనకండి, నేను కొన్నాను అందరు కొంటారని. అస్సలు అకౌంట్లు కొనడం కానీ ఈ మధ్య స్కాములు ముందే బోల్డ్ జరుగుతున్నాయి. మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అనమాట. అసలు అకౌంట్లు కొనకండి, ఏటి అవసరం. ఇంకా టాపప్లు కూడా అసలు చేయకండి. నేను ఏదో వీడియోల కోసం క్రియేటర్ని కాబట్టే చేస్తున్నాను. నేను మీలాగా ఒక సాధారణ ఒక ప్లేయర్ అనుకో అస్సలు టాపప్లే చేయను అనమాట. మీరు గేమ్ని ఎలా ట్రీట్ చేయాలంటే మీకు బోర్ కొడితే ఆడుకోవాలి, అంతేగాని దీని మీద మీ టైం అంతా పెట్టకూడదు మావా. ఇంకా చెప్పాలంటే మీ ఫ్రెండ్స్ దగ్గర అక్కడ ఇక్కడ షో చేయాలి కదా, దానికోసం మీరు ఏదన్నా తీయాలనుకుంటే డ్రాప్లు ఉంటాయి కదా, వాటితో చేసుకోండి. అంతేగాని మంత్లీలు అలాంటి పెద్దగా అసలు వాటి జోలికి వెళ్ళకండి. మీరు ఒక 2-3 సార్లు వెళ్ళారనుకో, అంటే ఇవన్నీ చెప్పకూడదు, చెప్తున్నా నార్మల్గా. ఒక 2-3 సార్లు వెళ్తే ఇంక మొత్తం మీకు అలవాటు అయిపోద్ది అనమాట. ఓన్లే ఇక్కడ మొత్తం ఈ బండిలు చూసినప్పుడల్లా నాకు ఆ రోజు జరిగిందే గుర్తొస్తుంది.
వద్దులే. ఆ రోజు నిజంగా నేను జస్ట్ ఒక వీడియో చేద్దామని పొద్దున్నే లేచా, బ్రష్ కూడా చేయలే, స్టార్ట్ చేసా స్పిన్నింగు. ఒక 5,000 4,000 డైమండ్లు అయిపోతుంది అనుకున్నాను. ఫస్ట్ 5,000 డైమండ్లు అయిపోయాయి, సిగ్గు లేకుండా ఇంకో 5,000 వేసా, అవి కూడా పోయాయి. మళ్ళీ సిగ్గు లేకుండా అమ్మో, ఆ రోజు ఆడు లోకేష్ గేమర్ అనుకున్నాడేమో నన్ను, ప్రతిసారి ఇదే ఇచ్చాడు. ఫోన్లో ఇంకా తర్వాత ఈ క్రిమినల్ బండిల్స్ వచ్చేసి నేను హైదరాబాద్ వెళ్ళా ఒకసారి ఈవెంట్కి, ఫ్రీ ఫైర్ ఈవెంట్కి. అప్పుడు నాకు 5,000 డైమండ్లు అయితే మనోడు ఇచ్చాడనమాట, ఫ్రీ ఫైర్ వాడు, మెయిల్ బాక్స్కి. అప్పుడైతే ఆ ఈవెంట్ వచ్చింది టైంకి తీసేసా, లేకపోతే అప్పుడు టాప్ చేయాల్సిందే. కానీ మన లక్ అలాగుంది. కానీ హైదరాబాద్కి అయితే మన డబ్బులతో పోవాలి కదా, అప్పుడు కూడా అయిపోయాయి. ఫోన్లేమో ఇదేంటిది టుంగ్ టుంగ్ సాహూరు, అది ఫ్రీ, ఇవన్నీ ఫ్రీగా, ఇవి కూడా నాకు ఫ్రీగా వచ్చాయి మా అకౌంట్లో. అప్పట్లో ఒక 90 స్పిన్ కొట్టాను, ఒక వీక్లీ తీసి చెప్పాను కదా, ఒక 2-3 వీక్లీలు అని. అప్పుడు ఈ 2 బండిల్స్ వచ్చాయి నాకు ఒకే స్పిన్లో. ఇప్పుడు కూడా ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఫోన్లో ఇంకేమున్నాయి, ఇవన్నీ ఈ అకౌంట్లో ఉన్నవి, కింద ఉన్నవన్నీ ఆ బ్రో ఇచ్చినప్పుడు ఈ అకౌంట్లో ఇవన్నీ ఉన్నాయన్నమాట. నేనైతే తీయలేదు ఇవి. ఫోన్లే ఇంకేమున్నాయి, ఇవన్నీ చెత్త అనమాట, చెత్త అలాగే పెట్టేసా. ఇంకా ఇమోట్లు అయితే మన దగ్గర 149 ఇమోట్లు ఉన్నాయన్నమాట. అన్ని దాంట్లో మనం 12 పెట్టుకోవాలి. నాకు కంటెంట్ అప్పుడు ఏవేవి కావాలో అవే పెట్టుకుంటాను అనమాట. అంతేగాని ఇమోట్లు వేయాలి అలాగేలాగా, లేకపోతే షో చేయాలి అట్లా అసలు పెట్టుకోను. ఇక్కడ చూసుకోవచ్చు, అన్ని పిచ్చి పిచ్చి ఇమోట్లు అన్నీ ఉంటాయన్నమాట. ఇది మొన్న ఫ్రీ ఫైర్ నాకు పంపాడు ఫ్రీగా, ఇంకా ఇది రాలేదు గేమ్లోకి, అప్కమింగ్ ఇమోట్ అనమాట. 20వ తారీఖేమో వస్తుంది. ఇంకా తర్వాత ఇవన్నీ నా కంటెంట్ కోసం తీసినవే అనమాట. ఇందులో అకౌంట్లో కొన్నప్పుడు ఎక్కువ ఇమోట్లు కూడా ఏం లేవు. ఇక నెక్స్ట్ ఇది రేపు వస్తుంది, రేపు ఈవెంట్లో వస్తుంది. రేపు ఇమోట్ రాయల్ కూడా వస్తుంది మావా, మీరు కామెంట్ చేయండి, తీయమంటారా రేపు ఏదైనా కొత్త ఇమోట్లు వస్తే. సారీ, కొత్తవి కాదు, కొత్తవి ఏమన్నా వస్తే మనకు పంపించేస్తాడు. పాత ఇమోట్లు కొన్ని నేను తీయలేదన్నమాట, అప్పుడు అవి తీయాలనుకుంటే తీయొచ్చు, రేపు చూద్దాం ఏ వస్తాయో. ఫోన్లే ఇక్కడ చూసుకోవచ్చు, అన్ని పిచ్చి పిచ్చి ఇమోట్లు అన్నీ ఉన్నాయి. మీకు పిచ్చి అయి ఉండొచ్చు, కానీ నేను కంటెంట్ కోసమే తీసాను, నాకు బాగా యూజ్ అవుతాయి అనుకుంటేనే తీసాను అనమాట. ఇంకా ఇందులో అసలు రేర్ ఇమోట్లు ఏటు ఉన్నాయి దీంట్లో, ఇవన్నీ రేర్ అంట. ఆడు చూడు దేంట్లో పెట్టాడు చూడు, ఇవన్నీ రేర్ అంట. ఎవరికైనా చూపించండి రా, మంది వేసినట్టున్నాడు సైకోసాలేగాడు. అంటే ఆడి కార్డు అనుకుంటున్నాడు ఇవి రేర్ అని, కానీ ఇవి అందరు అకౌంట్లో ఉంటాయి. మేబీ ఆడు రేర్ చేయొచ్చు, నేను ఇంక అసలు ఇవ్వను వీటిని అని ఆడు ఫీల్ అయిపోయి రేర్ ఆ కేటగిరీలో ఇవన్నీ పెట్టాడేమో, ఎవరికి తెలుసు. ఈ ఇమోట్ అయితే రేరేమో, ఇలాంటివన్నీ చాలా ఓల్డ్ అకౌంట్లో ఉంటాయి. ఓల్డ్ అంటే మాకు ఓల్డ్ కాదనమాట, మేము అప్పటి నుంచి ఆడుతున్నాం కాబట్టి మాకు ఓల్డ్ కాదు. ఇప్పుడిప్పుడు గేమ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఇవే ఓల్డ్ అనమాట, చాలా ఓల్డ్. మాకు ఓల్డ్ అంటే ఆ ఎలర్ట్ పాసుల్లో వచ్చిన ఇమోట్లు అనమాట. ఇగో ఇక్కడ కూడా ఉన్నాయి ఆ ఎలర్ట్ పాసుల్లో వచ్చిన ఇమోట్లు కొన్ని. నేను అప్పుడు ఆడాను గేము, చాలా ఓల్డ్ ప్లేయర్నేమోవా, కానీ నేను టాప్అప్లు చేయలే, ఎలర్ట్ పాసులు తీయలే, ఏడీ చేయలేదు, ఉత్తి గేమ్ ఆడాను అంతే. అందుకే నా దగ్గర ఏట్ లేవు అనమాట. ఇంకేట్ చేస్తాం ఉన్నావు. వినిపిస్తుందామవా ఆడు ఐస్ క్రీము పొద్దున్నే ఎవడు మావా తింటాడు, పొద్దున్నే చేస్తున్నాను వీడియో, 9 అవుతుంది ఇప్పుడు ఐస్ క్రీమ్ బండి వేసుకొని వచ్చాడు మా కొంపల కాడికి. నేను వీడియోలో అంటే మామూలుగా